కష్టం. రాధామాధవ ప్రణయం లోకమునందు సహృదయంతో అర్థము కావడం అంత కష్టమైంది. ఆ రాధా తత్వం గురించే పురాణంలో ఒక అద్భుతమైనటువంటి కథ కనబడుతుంది. ఒకప్పుడు రాధాదేవి రాసలీల కొరకు యమునా నది ఒడ్డుకెళ్ళి రాముడు కృష్ణ పరమాత్మతో రాసలీల చేసి వస్తుండేది. ఆమె మీద నానా రకాలైన నిందలు బయలుదేరాయి. ఈమె కృష్ణ పరమాత్మ దగ్గరికి వెడుతుంది, ఎప్పుడు యమునా తటానికి వెడుతుంది, అక్కడ రాసలీల చేస్తుంది, ఆ కృష్ణుడితోనే ఉంటుంది. ఆమెకు ఒక చెలికెత్తే, ఆమె పేరు విశాఖ. మీరు పురాణంలో చూస్తే కనపడుతుంది. విశాఖ ఎప్పుడు ఆవిడ పక్కనే ఉంటుంది. విశాఖ లలిత అని ఆవిడ చెలికెత్తేలు. ఇంకా లలిత అయినా ఎప్పుడైనా దూరంగా ఉంటుంది, కానీ విశాఖ ఎప్పుడు దూరంగా ఉండదు. అందుకే మీరు నక్షత్రాల్లో చూడండి, అనురాధ విశాఖ పక్కపక్కన ఉంటాయి. అవి మళ్ళీ ఆ నక్షత్రాల్లో కూడా అవి రెండు పక్కపక్కనే ఉంటాయి, విడిపోవు. కారణం ఏమిటంటే రాధా తత్వం అంత గొప్పది. అనురాధ అన్న దాంట్లో రాధ ఉంటే విశాఖ పక్కనే పెట్టుకుంటుంది చెలికెత్తిని. ఆ విశాఖకు ఒక్కదానికే తెలుసు రాధ గొప్పతనం ఏమిటో. ఆవిడ గోలోకం నుంచి వచ్చింది, ఆవిడ పరబ్రహ్మస్వరూపిడి, వీళ్ళకి అర్థం కావట్లేదని ఆవిడకి ఒక్కదానికే తెలుసు. కాబట్టి రాధ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతుండేవారు ఒకప్పుడు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది గోపీజనం, అందులో ఒక వృద్ధ గోపిక, ఒక పడుచు గోపిక మరీ ఎక్కువ దుష్ప్రచారం చేశారట. పురాణంలో కనపడే విశేషం. చేస్తే రాధని యావగించుకునేవారు. ఈమె ఎప్పుడూ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెడుతుంది, యమునా తటానికి వెడుతుంది అని. ఒకప్పుడు కృష్ణ పరమాత్మ రాధ గొప్పతనం ఏమిటో లోకానికి చెప్పాలనుకున్నాడు. చెప్పాలనుకుని అకస్మాత్తుగా బృందావనంలో ఒక రోజున ఇంటికి వచ్చినవాడు వచ్చినట్టుగా గోశాలలో పడిపోయాడు. పడిపోతే యశోదాదేవి తల్లడిల్లిపోయి గబగబా వైద్యుల్ని పిలిపించింది. చూశారు, ఎవరికి ఏమీ అర్థం కాలేదు. పద్మముల యొక్క రేకుల వంటి కందులు కలిగిన వాడు కదా కృష్ణ పరమాత్మ. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు అని కదా పోతన గారు. శంకర భగవత్పాదులు కూడా ఇప్పుడే కదా చెప్పారు. ఉత్ఫుల్ల కువలయదలోత్పుల్లనయనో అన్నారు కదా. తామర రేకుల వంటి కందులు ఉన్నవాడు. ఆ కను రెప్పలు పడిపోయాడు.